నేను వెళ్ళాలంటే కూడా వినరేంటండి మీరు? Call Mr. Baba Srinivas. I just talked to him. Lily? Are you crying? Why are you crying? ఎందుకు ఏడుస్తున్నావు లిల్లీ? వదినా, అమ్మని పెద్దమ్మని నానమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోమంది. ఏంటి? అవును, అమ్మ పెద్దమ్మ నానమ్మకి ఇష్టం లేకుండా పార్టీ పెట్టుకున్నారని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంది. రాము, నాగు, ఈ ఒక్క పనైనా సరిగ్గా చేస్తారని ఆశిస్తున్నాను. అమ్మమ్మ ఊరికే అందేమో లిల్లీ. పెద్దవాళ్ళు అలా అంటూ ఉంటారు కదా, చిన్నోళ్ళని భయపెట్టడం కోసం. నీకు నానమ్మ సంగతి తెలియదు. ఒక్కసారి కోపం వస్తే ఇంకంతే. నాకెందుకు తెలీదు? అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి మనం అంతే ఇష్టం లేదు. They hate her. నాన్న చెప్తే ఏంటో అనుకున్నా, కానీ నిజంగానే అమ్మమ్మ కోపం చాలా డేంజరస్. లిల్లీ, ఏడవకమ్మా. వదినా, అమ్మ వెళ్ళిపోతుంది. నాకు అమ్మ కావాలి వదినా. ఏంటి, ఇద్దరు ఇప్పుడే వెళ్ళిపోతున్నారా? పాపం ఎక్కడికి వెళ్తారు? పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పింది నానమ్మ. వాట్? ఓ మై గాడ్. అప్పుడే బట్టలు సర్దేయడం కూడా అయిపోయింది వదినా. పద, నేను చెప్తా. ఒకళ్ళు చేసిన తప్పుకి ఇంకొకళ్ళు బలవ్వడం అంటే ఇదే. అత్తె తిట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అని నా కోడు నేనెవరితో చెప్పుకోను. నేనెక్కడ నవ్వాను? నేను ఏడుస్తూనే ఉన్నాను. చెల్లి చెల్లి అక్క, అక్క. ఈ ఏడుపేద ముందే ఏడిస్తే బాగుండేది. మీ వెర్రి గొడవలతో మొదటికే మోసం వచ్చి కూర్చుంది. తిట్టకండి, ఇప్పుడు ఎలాగో వెళ్ళిపోతున్నాంగా. అక్క, వీళ్ళిద్దరికి మనం అంటే చాలేదక్క. నిజమే చెల్లి. ఏవండి, ఆవిడ కోపంలో ఇంట్లో నుంచి పొమ్మంటే నాకు సూట్ కేసు సర్ది పెడతారా? ఇది న్యాయంగా ఉందా మీకు? నేను నువ్వు పేరంటం పెట్టుకున్నా ఏమీ అనలేదు. ఇప్పుడేమన్నా అనే హక్కు నాకు లేదు. ఏమండి, మీరు కూడా నాతో వచ్చేయండి. ఇంకా నయం. ఏవండి, వెళ్ళి ఇంకోసారి అత్తతో మాట్లాడండి. అవును బావగారు, మీరు అదృష్టవంతులు. హాయిగా అత్తగారితో మాట్లాడగలరు. ఈయనకి అత్తగారికి మాటలు లేవుగా. నా గురించి కూడా మీరే అడిగి పెట్టండి బావగారు. ఏమండి, బావగారితో కూడా వెళ్ళండి. జయంతు లేకుండా బతుకులేనో చెప్పండి. 24 ఏళ్ల క్రితం ఇలా చెప్పే పెళ్లి కొప్పించావుగా. ఇదిగో మరిది గారు, పాపం జయంతి అంతగా బాధపడుతుంటే చెలోక్తులు వేస్తున్నారు. చెలోక్తులు. ఇదిగో మీ ఇద్దరు అన్నదమ్ములకి చెప్తున్నాను, ఇన్నేళ్ల కాపురంలో మీ మీద ఈగ వాలకుండా చూసుకున్నాం మేము. మీరేం చేస్తారో ఏం మాట్లాడతారో మాకు అనవసరం. మీరిప్పుడే అత్త దగ్గరికి వెళ్ళి మా గురించి చెప్పాలి. అంతే అంతే.
వెళ్ళండి. సరే పట్టుకో. చెల్లి, అక్క, అత్త వీళ్ళ మాటలు వింటుందంటావా? నాకు నమ్మకం లేదక్క. కాళ్ళబేరానికి వచ్చారు, కొడుకులు రాయబారానికి వచ్చారు, వెరసి రాయబేరానికి వచ్చారన్నమాట అనుకుంటూనే ఉన్నాను. అనయ్య, ఈ ఒక్కసారికి క్షమించమని అడుగన్నయ్య. అమ్మా, వాళ్ళ సంగతి నీకు తెలియంది కాదు. ఈసారికి చూసి చూడనట్టు వదిలే. కావాలంటే వాళ్ళని తిట్టు, ఏదైనా శిక్ష వెయ్యి. అంతేకాని ఇలా పుట్టింటికి పంపించడం అయిపోయిందా? నేను బాగా ఆలోచించే చెప్పాను. ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి, వాటిని పాటిస్తే ఇక్కడ ఉండొచ్చు. అది వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళని మారమనట్లేదే, ఎందుకంటే వాళ్ళు మారలేకపోతున్నారు కాబట్టి. అందుకే అంటున్నాను, ఎవరి పుట్టింటికి వాళ్ళని వెళ్ళనివ్వండి. అక్కడకు వెళ్తే వాళ్ళ పనులు వాళ్లే అక్కడే ఉండి హాయిగా చేసుకోవచ్చు. ఇంతకీ లగేజ్ సర్దుకున్నారా? 10 నిమిషాల్లో బయలుదేరితే మంచిది. తర్వాత రాహుకాలం వచ్చేటట్టుంది. ఇప్పుడు ఎలా వదినా? అమ్మ బాధపడుతుంటే నేను చూడలేను, అందుకే నీకు చెప్దామని వచ్చాను. బాధపడకు లిల్లీ, నాకు చెప్పి నువ్వు మంచి పని చేసావు. ఇప్పుడు నేను ఆలోచిస్తా. మనం ఊరికే కూర్చోకూడదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్. నాకు ఒక ఐడియా వచ్చింది. పద్మావతిన చంద్ర ఎక్కడ? మిస్టర్ చేదు కాఫీ, అదే మీ అన్నయ్య సూర్య ఎక్కడ? అడుగు. ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు? అదే సూర్య, నానమ్మ అమ్మ వాళ్ళని పంపించేస్తుంది కదా, దాని గురించి. అవును, వాళ్ళు పొరపాటు చేశారు. ఇప్పుడేం చేసినా లాభం లేదు. నేనేం చేయను, నాకే సంబంధం లేదు. నా నుంచేం ఎక్స్పెక్ట్ చేయకండి. అలా అనేస్తే ఎలా? మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం, అమ్మ, నాన్న, నేను. అయినా ఎన్నిసార్లు గొడవ పడతాం తెలుసా? పేరెంట్స్ ఒక్కసారి ఇలాగే బిహేవ్ చేస్తారు. మనం క్రికెట్ ఆడి పక్కింటి వాళ్ళ కిటికీ పగలకొట్టినప్పుడు వాళ్ళు మనకిలాగే సంబంధం లేదని వదిలేస్తారా? తప్పు మన వైపున్నా వెనకేసుకుని వచ్చేవారు. మనల్ని బ్లైండ్ గా డిఫెండ్ చేస్తారు కదా గొడవ పెట్టుకునే వాళ్ళు.
అవునా కాదా? అవును, నువ్వు చెప్పింది నిజమే. పెద్దవాళ్ళు వాళ్ళ రీజన్స్ ఏవో వాళ్ళకుంటాయి. వాళ్ళేదో తప్పు చేశారు, వాళ్ళలా వదిలేస్తే ఎలా? వాళ్ళు వెళ్ళిపోతుంటే చూస్తూ ఎలా కూర్చుంటాం? ఏదో తప్పు చేసి అమ్మమ్మ మనల్ని బయటికి పంపిస్తుంటే వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారా? మా అమ్మ అయితే గోల గోల చేసేది. అమ్మ కూడా నన్ను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం కూడా ఊరుకోకూడదు. ఇలా కొట్టుకున్న ప్రతిసారి మనం విడిపోతే ఏ ఫ్యామిలీ కలిసి ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి నాయనమ్మతో గొడవ పెట్టుకోవాలా మేమందరం? గొడవ పెట్టుకుంటే గొడవలు ఎక్కువ అవుతాయి. అయినా అమ్మమ్మతో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? అమ్మమ్మ మన వాళ్ళ మాట తప్పకుండా వింటుంది. అవును సూర్య, అమ్మ పిన్ని మన ఇద్దరి కోసమే కదా చేసింది. నాయనమ్మ మన మాట వింటుందని నమ్మకం లేకపోయినా ట్రై చేయడంలో తప్పులేదు కదా. ట్రై చేద్దాం. పదండి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి. అమ్మా రాజేశ్వరి, అమ్మా జయంతి, త్వరగా రండమ్మా. మీరు మీ పుట్టింటికి వెళ్ళే టైం అయిపోతుందిగా, ఆలస్యం అయిపోతుంది. అమ్మా, చంద్ర, దుర్గి, చిప్స్ పెడదామని చిలకడ దుంపలు తెప్పించాను. అవి పాడవక ముందే కాస్త చిప్స్ చేసి పిల్లలకి పెట్టు. అలాగేనమ్మా. దుర్గి, రేపు లిల్లీకి హెయిర్ ప్యాక్ చేయాలి. పొల్ల పెరుగు ఫ్రిడ్జ్ లో ఉంది, మర్చిపోకు. నాకు తెలీదా అమ్మా? మీరు బయలుదేరండి. పద్మావతినా, వెళ్ళి మాట్లాడండి. సూర్య, నువ్వు కూడా వెళ్ళి మాట్లాడు. పెద్దవాళ్ళకి చేత కాదని పిల్లల్ని పంపించారా? కానివ్వండి, కరుగుతానేమో చూద్దాం. సంవత్సరంలో ఊరెళ్ళినప్పుడు పక్క వాళ్ళ తోటలో నేను తమ్ముళ్ళ కోసం జాంకాయలు దొంగలిస్తే వాళ్ళు గొడవకొచ్చారు.
ఇప్పుడమ్మా పిల్లలన్నాక తీసుకోరా? మీ తోట కాపలా బాగలేకపోతే మేమేం చేయాలని వాదించి పంపించేశారు. స్కూల్లో మన ఇంటి పేరుని ఎవడో ఒకడు తిడితే వాడిని కొట్టానని అమ్మని స్కూల్కి పిలిపించారు. అమ్మ నన్నేం అనలేదు సరికదా. ఆ పిల్లోడికి సంస్కారం నేర్పమని స్కూలు వాళ్ళని జాడించొచ్చింది. రెండు 2014 సంవత్సరంలో నేనెంత జులైనో నాకు తెలుసు. అయినా నన్ను ఎవడైనా ఏదైనా అంటే వాడు అమ్మ చేతిలో చచ్చాడు. నానమ్మ, అమ్మ వాళ్ళు మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని క్షమిస్తారు. మా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. మేం కూడా వాళ్ళు ఏం చేసినా వాళ్ళనేమీ అననివ్వము. నాయనమ్మా, నువ్వే రైట్, మేమే రాంగ్. అమ్మలాగా క్షమించు నాయనమ్మా. అవునానమ్మా, క్షమించినానమ్మా. క్షమించు నానమ్మా. నానమ్మ, ప్లీజ్ నానమ్మ, వాళ్ళని క్షమించు నానమ్మ. క్షమించు నాయనమ్మా. అవునానమ్మా, క్షమించినానమ్మా. క్షమించు నానమ్మ. క్షమించినానమ్మా. మీరు మీ అమ్మ దగ్గరే ఉండండి, మేమే వెళ్తాం. నాకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. ఆగండి, ఆగండి. పుట్టిళ్ళకి ఇంకోసారి ఆనందంగా వెళుదురుగాని.